Yes, good morning. So, Yes, it's good. been- oh, so what did we learn in the previous session? Page object model గురించి చూస్తున్నాము. How to call We have got the introduction about POM and we have seen the initial process of POM, the evolution process of POM. But now in POM, we are pending with the final one, that is with the integration class and actual implementation of POM. Right? POM lo మనం different levels చూసాం మనం. First we have separated the bilocator, then we have separated the finding element, then we have separated the operations. operation. Levels, right? So we have done those three and then we came till here. Okay, now let us go back to the separate operations class. See now how many methods are present here. మనకి ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. So each element, one element locator method and the other one is element operation method. Avuna? Right? One locator method and one operation method. Ante kada? This is to get the element and this is to perform the operation on the element. Avuna? So like this, if you write, how many methods are we going to write? ఇప్పుడంటే మనకు ఓన్లీ 8 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 16 మెథడ్స్ తో సరిపోయింది. బట్ ఇఫ్ యూ హ్యావ్ 100 ఎలిమెంట్స్ అంటే మనం ఇప్పుడు RHRM ఓపెన్ చేస్తే RHRM సారీ if I log in, after logging in, ఇప్పుడు మనం ఓన్లీ PIM పైన వర్క్ చేస్తున్నాం కాబట్టి క్లిక్ PIM అని రాసుకున్నాం. అవునా? క్లిక్ PIM అండ్ గెట్ PIM లింక్. దిస్ వన్. అదే మనం రియల్ టైంలో అంటే వర్క్ చేస్తున్నప్పుడు ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేసుకోవాలి లేదా ఒక అప్లికేషన్ అన్ని టెస్ట్ కేసెస్ రాయాలి అనుకున్నప్పుడు ఈ ఎలిమెంట్స్ అన్ని రాసుకోవాలి కదా మనం. అవునా? అగ్రీ? PIM లోనే మనం ఓన్లీ యాడ్ ఎంప్లాయీ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి యాడ్ ఎంప్లాయీ అనే నేను రాసుకున్నాను. కానీ PIM లో ఇంకా డిఫరెంట్ 4 మాడ్యూల్స్ ఉన్నాయి కదా. ఒకవేళ ఓన్లీ PIM అనుకున్నా కానీ ఈ 4 మాడ్యూల్స్ అంటే ఈ 4 ఎలిమెంట్స్ కి రాయాలి. మళ్ళీ దీనిలో ఈ సెపరేట్ ఇవి ఉన్నాయి దీనికి రాసుకోవాలి. అండ్ దెన్ ఎంప్లాయీ లిస్ట్ లో if you are automatic employee list, you have to add all these elements and perform the operations on all these elements. So itla add cheskuntu pothe elements manaku operations kuda peduతాయి kada. Each one for example oka element oka operation anukunte 10 elements unte 10 operation methods. So total 20 methods అవుతాయి ఒక క్లాస్ లో. ఒకవేళ 10 ఉంటే అదే 100 ఉంటే 200 అవుతాయిగా. అగ్రీ? Yes, sir. సో మరి 200 మెథడ్స్ ఒకే క్లాస్ లో ఉంటే మనం మెయింటైన్ చేయడం ఈజీ అవుతుందా? we might forget or we might not see పైకి కిందికి స్క్రోల్ చేస్తూ రావాల్సి వస్తుంది. అవునా? రైట్? సో అందుకని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు వీటిని పేజ్ వైజ్ ఒక్కొక్క పేజ్ కి లొకేటర్ సెపరేట్ చేస్తూ వస్తాం. లాగిన్ పేజ్ అన్ని లాగిన్ పేజ్ లో అండ్ దెన్ వెల్కమ్ అంటే హోమ్ పేజ్ లో అన్ని హోమ్ పేజ్ లో అండ్ దెన్ యాడ్ ఎంప్లాయీ పేజ్ లో అన్ని యాడ్ ఎంప్లాయీ పేజ్ లో అట్లా ఏ పేజ్ ది ఆ పేజ్ కి సెపరేట్ క్లాసెస్ క్రియేట్ చేసుకుంటాం. అండర్స్టూడ్? ఓకే. సో లెట్ మీ explain you some theoretical concept here. Then I'll make you understand how do we use this. Okay, so now what did I say is we are going to write separate classes for operations and objects. 1 2 and 3 మనం ఇదే అనుకుందాం RHRM. ఓకే,
ఆరెంజ్ హెచ్ఆర్ఎం క్లాస్ తీసుకుంటున్నాం. లాగిన్ పేజ్, ఓకే, అండ్ దెన్ హోమ్ పేజ్, and then add employee page. Add employee page. Now we'll have a runner class here. Okay, we have a runner class here. In this runner class, we are going to use this one, this class, and this class. Okay, if you want to use multiple page classes, you have to create multiple objects. ఈ క్లాస్ కు ఒక ఆబ్జెక్ట్, ఈ క్లాస్ కు ఒక ఆబ్జెక్ట్, ఈ క్లాస్ కు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలిగా, అవునా? రెస్పాండ్. Okay, yes. So what will happen if we create multiple objects? For suppose నేనే ఉన్నాను అనుకోండి, pg_login అని చెప్పి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను నా దాంట్లో, నా క్లాస్లో, నా ఎగ్జిక్యూటర్, నా టెస్ట్ కేసులో. ఇప్పుడు మీరు వచ్చారు, మీరు ఇంకో క్లాస్ క్రియేట్ చేసుకున్నారు, ఓకే, అండ్ మీరు లాగిన్ పేజ్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోండి అంటే లాగిన్ అండర్స్కోర్ pg అన్నారు. సో దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ మై ఆబ్జెక్ట్ అండ్ యువర్ ఆబ్జెక్ట్ కదా. పీపుల్ మైట్ గెట్, వేరే వాళ్ళు ఎవరైనా, ఇప్పుడు మీరు రాశారు కాబట్టి మీ క్లాస్ మీకు అర్థమవుతుంది, నేను రాశాను కాబట్టి నా క్లాస్ నాకు అర్థమవుతుంది. బట్ వేరే ఎవరైనా వచ్చారనుకోండి, ఇప్పుడు ఈ రెండు క్లాసులు చూస్తే ఇదే ఆబ్జెక్ట్ కన్ఫ్యూజ్ అవుతారు కదా. రెండు ఒకటే క్లాస్, కానీ నేను వేరే మెథడ్, వేరే నేమింగ్ కన్వెన్షన్ వాడాను, మీరు వేరే నేమింగ్ కన్వెన్షన్ వాడారు. సో ఇఫ్ సమ్ పీపుల్ సీ, they might assume that these two are from different classes kada. So andukani, to make it unique, what we are going to do is we are going to have an integration class in between. Okay, integration class in between. So integration class lo em chestamante, దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము, దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము, అండ్ దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము. మన క్లాస్కి వచ్చేసరికి ఏం చేస్తామంటే, మనకి ఇది ఒకటే క్లాస్. ఎప్పుడైనా సరే ఇంటగ్రేషన్ క్లాస్ ఒక్కదానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటే యూ విల్ బి ఏబుల్ టు గెట్ ఆల్ దీస్ ఆబ్జెక్ట్స్, అవునా? సో విల్ మేక్ ఆల్ దీస్ ఓన్లీ accessible via integration class, and from integration class you will be able to access anything. Understood? And this integration will also help us to create objects for all the pages. ఇప్పుడు మూడే ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మూడు ఆబ్జెక్ట్స్ ఇక్కడ ఇస్తాం. బట్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ మోర్ క్లాసెస్ అండ్ సమ్ మోర్ పేజ్ ఆబ్జెక్ట్స్, ఇంకా పేజ్ ఆబ్జెక్ట్స్ యాడ్ అయినాయి అనుకోండి, వాటిని డైరెక్ట్ గా ఇంటగ్రేషన్ క్లాస్ లో యాడ్ చేస్తే చాలు, ఎవరైనా వాడుకోవచ్చు దాన్ని. దట్స్ ఈజీ, రైట్? You don't have to do anything, or you don't have to write separate execution classes, or you don't have to write any runner classes. ఈ ఇంటగ్రేషన్ క్లాస్ ఆబ్జెక్ట్ ఇక్కడ వాడతాం కాబట్టి డైరెక్ట్ గా ఈ కొత్త మెథడ్స్ ఆర్ ఈ కొత్త క్లాసెస్ నుండి వాడుకోవచ్చు. అండర్స్టూడ్? Let's go back to the implementation part and see. Now let us separate all these methods into page wise classes. Okay, page wise class methods. Go here and create new classes, page locators. So in this I'm going to create some classes. New class C4_1_ HRM_login page. Okay, I'm creating a login page. All right, in login page, all the other unwanted things. All right, in login page we have three methods, right? That is finding the username, finding the password, and finding the login button, and then performing the operations of that. Enter username, enter password, click on. Okay, now
we have to pass this driver to this class. So we have to create a constructor public, and I have to create a local variable, right? Driver. రాసేది are you understanding this? I have to pass web driver. now this dot driver is equals to driver. Okay, so this is one class. Now I'm going to create another class, c4 underscore 2 underscore hrm underscore homepage. Okay, common things first. So let me write driver, and then I'll create a constructor. Pass is the driver is equals to driver. Common hai kada idi, right? We are passing the driver object to each class. Now, homepage ante on the homepage, what are we doing? We are clicking on PIM and clicking on add employee, right? So let us take those operations. Okay. Click a PIM, click add employee. These two things. We have to also get PIM link and get add employee. Yeah, here it is. That's it. Now see, simple గా ఈ క్లాస్ కి సంబంధించిన ఆపరేషన్స్ అండ్ మెథడ్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయిగా. Okay. Then now I'll create another class for add employee. C4 underscore P underscore OHRM underscore employee. Add employee. Here also common things first. Constructor public this dot driver is equals to driver. Now let us bring all the methods related to this add employee page. What are all the methods? Okay, first name, last name, add employee, save button. 3 and these three. Right now we have reduced the number of methods when compared to the single class. Guys, మనం ఇక్కడ మనకంటే తక్కువ మెథడ్స్ అంటే ఆపరేషన్ చేస్తుంది తక్కువ కాబట్టి నేను ఇవి మూడు సెపరేట్ గా రాసుకున్నాను. ఎంటర్ ఫస్ట్ నేమ్, ఎంటర్ లాస్ట్ నేమ్, క్లిక్ సేవ్ ఎంప్లాయీ. బట్ రియల్ టైమ్ లో ఏం చేస్తారంటే యాడ్ ఎంప్లాయీ అని ఒక మెథడ్ రాసుకొని ఆ ఒక్క మెథడ్ లోనే ఫస్ట్ నేమ్ ఎంటర్ చేస్తారు, లాస్ట్ నేమ్ ఎంటర్ చేస్తారు, సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తారు. సింగిల్ మెథడ్. బట్ మనకి మెథడ్స్ తక్కువ ఉన్నాయి. ఫర్ యూ టు అండర్స్టాండ్ అండ్ ఫర్ యూ టు నో ది ప్రాసెస్ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్ అండ్ హౌ వీఆర్ డూయింగ్, నేను ఇట్లా మూడు సెపరేట్ గా రాసుకున్నాను. అండర్స్టాండ్? ఈ మూడు కలిపి యాడ్ ఎంప్లాయీ అని చెప్పి మూడింటి దానిలో కాల్ చేసుకోవచ్చు మీరు కావాలి అంటే. సో మన క్లాస్ లో మనం డైరెక్ట్ గా యాడ్ ఎంప్లాయీ అని పంపిస్తాం. బట్ నోబడి నోస్ వాట్ ఆర్ వి డూయింగ్ ఇన్సైడ్ దిస్. ఓకే,
So for us, for now, let it be like this. These are all operational methods. And the individual element మీద operation చేయాలి అని rule లేదు. You can combine all these three and create a single method and use that single method in your runner class. Understood? Yeah, fine. Now we have all the three. Now let us create a runner class without the integration thing. Okay, integration class lekunda try chestudamu what is the thing, and so that you can understand what happens when we have an integration class. Okay, all right. Now where is the runner executors? Yeah, we have here. I'm going to create a class, new class, c4 underscore pages underscore runner. Okay, yeah, separate pages underscore runner. I need a page. Here we have the common things first. మనకు కొన్ని కామన్ థింగ్స్ ఉన్నాయి కదా. Start these lines. Okay, now we have the driver. Now if I want to log into the application, how do I do that? on చెప్పండి, application లోకి లాగిన్ అవ్వాలంటే ఏం చేయాలి? Create object. Call the login page. Exactly, we have to create an object and call the methods from this, right? Okay, pg underscore login is equal to new orange HRM login page. We have to import this. And now this is accepting a driver object, so I am passing a driver. Okay, అక్కడికి వెళ్ళాలి కదా ఈ డ్రైవర్ ఈ పేజ్ కి. pg underscore login dot enter username, admin, and then pg underscore login dot enter password, which is admin123, then pg underscore login dot click login. That's it, right? And then after clicking on login, we have to go to home page, right? అర్థమవుతుందా? Now we have to click on PIM and add employee, right? So I'm just creating object for that class. I'll say pg underscore home equals to new underscore. We have to import this as well. Then now to use this, copy dot click PIM and then pg underscore home dot click. Understood? Simple. Separate అవన్నీ ఏం చేసి మనం ఒక క్లాస్ లో ఉండి అంత గజిబిజి అవుతుంది. సో నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఇంక్రీజ్ అవుతుంది, మనకు దాని మెయింటెనెన్స్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. సో దట్ ఈస్ వై వాట్ ఆర్ వి రైటింగ్, వాట్ ఆర్ వి డూయింగ్, we are separating methods page by page classes. So when we want to use those methods, we have to create these page objects and then use them in our execution class. Okay, now let us go to this add employee. pg underscore add em is equals to new. So pg, okay, I have to import this. Done. Now pg underscore add employee dot enter first name. Let's say separate
create pages locators and then pg underscore and emp dot. Save. That's it. Understood? Now let us run this. Using sample separate page locators user is created. Simple, right? Do you understand this? Yes, are you there? Okay, super. So now ఇందాక నేను చెప్పాను కదా ఏంటి ఇప్పుడు నాకు ఒక 20-30 పేజెస్ ఉన్నాయి అనుకోండి 30 పేజెస్ కి నేను ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది కదా ఇక్కడ ఇట్ విల్ బి టీడీఎస్ టాస్క్ సరే 30 పేజెస్ కి 30 ఆబ్జెక్ట్స్ నేను క్రియేట్ చేసుకుంటా సడన్ గా మంజుల వచ్చింది మంజుల వాంట్ టు ఆటోమేట్ అవర్ మంజుల జాయిన్ మై టీమ్ అండ్ తను కూడా ఆటోమేట్ చేయాలనుకుంటుంది సో she will have to create again 30 to 40 ఆబ్జెక్ట్స్ ఏ క్లాస్ కి కావాలంటే ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్స్ అన్ని క్రియేట్ చేసుకుంటూ రావాలి కదా మళ్ళీ right? So we are going to create unwanted repeated number of objects for the same page classes. 10 మంది ఉంటే the 10 members, each member has to create objects for these 10 objects. So it will become 100 objects. Avana? Yes, sir. So which is maintaining అంటే అందరు పేజ్ యాడ్ ఎంప్లాయ్ అని రాస్తారు కొందరు యాడ్ ఎంప్లాయ్ పేజ్ అని రాస్తారు కొంతమంది ఫుల్ నేమ్ పేజ్ అండర్స్కోర్ యాడ్ ఎంప్లాయ్ అని రాస్తారు so you will have different names so when somebody is going to read this class they will get confused right ఒక దానిలోనేమో pg underscore add employee ఉంటుంది ఇంకో దానిలోనేమో add employee underscore pg అని ఉంటుంది ఇంకో దానిలోనేమో add employee page అని ఉంటుంది so they will get confused which one is referring to which page మనం అందరం వేరు వేరు క్లాసుల్లో వేరు వేరు నేమింగ్ కన్వెన్షన్స్ వాడితే రైట్ so that is one of the reason and we are creating unwanted number of objects same object ni 10 మంది 10 సార్లు క్రియేట్ చేస్తున్నాం so it is waste of memory also while executing no so that is why the integration class came into picture okay so in integration class what are we going to do let me create it a new class okay here video is converted c4 underscore 5 underscore rm underscore page integration page class okay in this page integration okay to this page integration what I'm going to do is I'm going to integrate all these page objects okay so in this class నేను నా మెయిన్ క్లాస్ లో నా రన్నర్ క్లాస్ లో ఈ 3 లైన్లు కూడా ఎక్స్ట్రా రాస్తున్నా కదా నేను right I don't want to write these also in my main class I don't want to show the others that what type of browser I am using here I want to show the others what is this web driver and which URL am I going and then maximizing all these operations are do we need to display on the runner class or on the main class not needed right so that is why I'm going to move these things into the integration class now this is the final level of page object model okay we are having integration class so in integration class I'm going to create a method called public void open application this is a method right this method has to take inputs of browser and the URL right so I'll say string we
vr name, comma, string app URL. So two parameters I am passing. Now where is my runner class? Okay, I'll cut this. I mean copy this and then paste it here. So here I'll keep as vr name. Okay, and then app URL is this one. Driver.get of app URL. Okay, now we have the open application method. Okay, while and then now we need to have a method where we are creating objects for the pages, right? So that is public void page objects. What is the name? Should I give this? Okay. Page objects. Okay, I'm creating a page objects class, and for this definitely I have to pass web driver. ఎందుకంటే పేజ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఏం చేస్తాం మనం డ్రైవర్ పంపించాలి కదా, రైట్? సో ఐఎమ్ పాసింగ్ దిస్ డ్రైవర్. ఓకే, పేజ్ ఆబ్జెక్ట్స్ ఇప్పుడు దేనికి పేజ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకుంటాం మనం? ఇమేజ్, రైట్? I have to create an object for login page. So what is the name of this? pg underscore login. Just declare చేసుకుంటున్నా, దానికి ఇక్కడ వాల్యూ అసైన్ చేసుకుంటాను. pg underscore login is equals to new c4. Then we have to pass driver. That's it. You see, we are creating a local variable in this integration class and then assigning this value to this page. We have to make it public in order to use in other places, right? Okay, done. And then similarly I am going to create objects for other pages also. What are those? OHRM public pg underscore o. Now copy here new. Sorry. Are you able to follow me? Yes, or am I going too fast? అర్థమవుతుంది కదా, సింపుల్ గా నేను ఆబ్జెక్ట్స్ అన్ని ఒక దగ్గర క్రియేట్ చేస్తున్నా అంతే, వేరే ఏం చేయట్లేదు ఎక్స్ట్రా. This is pg underscore add emp. Okay, now finally pg underscore is equals to new c4 underscore OHRM add employee and try. That's it. Now ఇక్కడ ఏం జరిగింది, మనకి ఇంటగ్రేషన్ క్లాస్ క్రియేట్ అయింది. ఇంటగ్రేషన్ క్లాస్ లో తర్వాత ఏం చేస్తున్నాం, మనం అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాం, పేజ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకుంటున్నాం. అయితే do we have any main method in this integration class? ఇంటగ్రేషన్ క్లాస్ లో మెయిన్ మెథడ్ ఉందా? లేదు. సో కెన్ వి ఎగ్జిక్యూట్ దిస్? నో. మరి అప్పుడు ఈ మెథడ్ ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి? We need to call these methods, right? Open application and page objects call it. Can I page objects call cheyadam enduku? I don't want to call this page objects from my runner class. This has to be happening automatically. So what I'm going to do is I'm going to call this page objects method from this class, page objects of driver. That's it. So what will happen when I open the application? By default గా browser open అవుతుంది, ఆ URL కి వెళ్తుంది, maximize అవుతుంది, and then these objects are getting created. Understood? Is that clear?
So I don't have to call these two methods. I'll call only open application, and this open application will do all these operations automatically. Okay, all right. Now, or ఇట్లా కాదు అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అని అంటే దీనికి కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకుని ఆ కన్స్ట్రక్టర్ లోనే ఈ లైన్స్ అన్ని పెట్టవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ టూ సెపరేట్ మెథడ్స్ యూ కెన్ హ్యావ్ all of these things in a single constructor. So whenever you create an object for this, automatically these things will happen. Kada? So that also you can do. Separate methods కాకుండా constructor create చేసుకుంటే whenever you create an object, this will be automatically created. Okay. Spelling తప్పు రాసా. Okay. So is that clear? ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా ఇంటిగ్రేషన్ క్లాస్ లో? ఓకే. సో నేను ఇక్కడ ఏం చేయలేదు, ఒక ఓపెన్ అప్లికేషన్ మెథడ్ రాసుకొని కామన్ లైన్స్ అన్ని ఇక్కడికి మూవ్ చేసా, అండ్ ఇన్ దోస్ ఐ యామ్ ఆల్సో కాలింగ్ దిస్ పేజ్ ఆబ్జెక్ట్స్, సో దట్ నేను నా రన్నర్ క్లాస్ నుంచి ఓపెన్ అప్లికేషన్ మెథడ్ కాల్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ ఆబ్జెక్ట్స్ అన్ని క్రియేట్ అయిపోతాయి. సో ఐ డోంట్ హ్యావ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్ ఫర్ దీస్ థింగ్స్ ఇన్ మై main class. Understood? All right. Now let me go here and then create a new class for runner. 5 underscore class underscore runner. I want a main method there. All right. Now, if I want to run this, I have to create object for integration class. Avana? All right. Now I have to create object for this C5 OHRM page integration class, or I can simply use extends C5 underscore OHRM page integration. So I don't have to create an object for this. I can use the methods directly from this class. Now, what are the methods? Okay, I know. Why is it not showing? And the content, this is a static area. Whereas in page integration class, we wrote all our non-static methods, right? So what I'll do is I'll change them to static. Okay, and then these also I'll have to change to static so that I can use them directly with extends keyword. Otherwise, I have to create one object. That's it. Now see. Here. Now extends. Now if you see, I'll see the suggestions. Open application. Do you see the open application suggestion? Listens. Right. Yes, bro. It is taking 2 inputs, and this is from OHRM page integration class. So I can call this. What are those inputs? Browser name. And then this is a URL that I have to open. What is the URL? Copy this URL and pass it to the class. See how simple it became now. We are opening the application. Now what do we have to do? We have to enter the text, username and password. We have pages, page underscore and gote, control space gote. You see all the pages listed here. Home page, login page, add employee page. So do you create another object, or are you going to use only these objects? ఇప్పుడు 10 మెంబర్స్ ఆటోమేట్ చేస్తుంటే 10 మెంబర్స్ ఇవే క్లాస్ నేమ్స్ వాడుకుంటారు, ఇవే ఆబ్జెక్ట్ నేమ్స్ వాడుకుంటారు, కానీ కొత్త ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తారా?
No, right? Yeah, exactly. So we are going to use these pages only. So everybody follows the same naming convention and we'll create only one object that is for integration class. Extend చేసుకుంటున్నప్పుడు automatic అవుతుంది లేదా మీరు object create చేసుకోవచ్చు using this OHRM page integration object here. Okay. Now page login dot enter username admin, then pg underscore login dot enter password. This is admin123, and then pg underscore login, pg underscore login dot click login, and then next pg underscore home dot click PIM, and then pg underscore home dot click add employee, and then pg underscore add employee dot enter first name integration class, pg underscore add employee dot enter last name separated final PO, then pg underscore add employee dot click save employee. See, simple అయిపోయిందా? Now did you create any objects here? చూడండి, separate pages runner ఉంది. If we compare both of them, yes, let me close all these things and open only two classes. C5 integration class runner, C5 separate pages runner. You see here in separate pages we have the code here only, and then we have created objects for each of the page on my own language or on my own notation. But here, do you have any this clutter of code, that is these lines or creation of objects? Do you see in this page? So did it become easy or not? ఒకసారి ఇది సెటప్ చేసుకున్నాం అనుకోని ఇంటగ్రేషన్ క్లాస్, నెక్స్ట్ మనం ఏదైనా కొత్త పేజెస్ రాసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ హెచ్ఆర్ఎం లో ఏ పేజ్ ఉన్నాయి మనకి? ఇంకా పర్ఫార్మెన్స్ పేజ్ ఉంది. సో ఇఫ్ ఐ క్రియేటెడ్ ఇఫ్ ఐ క్రియేటెడ్ ఎంప్లాయీ లిస్ట్, ఐ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ outside. I'll just create another line here. I'll add another line here in page object so that anybody can use it. Understood? అర్థమైందా? ఒక క్లాస్ క్రియేట్ చేసి ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటే రన్నర్ ప్యాకేజ్ లో, ఎగ్జిక్యూటర్స్ ప్యాకేజ్ లో ఎవరైనా ఆ పేజ్ ని కాల్ చేసుకోవచ్చు. ఇంకా అంతేనా? సో ఇస్ ఇట్ ఈజీ నౌ? ఇప్పుడు చెప్పండి నాకు, if I did not tell you to separate bilocators, to separate finding element, to separate the operations, and then doing into separate page classes, if I write like this directly, will you be able to understand? It would take time, right? It would take time to understand. I came to this level slow, step by step. ఇక్కడ తీసుకొచ్చాను. So is it clear now? So real time in your offices or in your job locations, you will see these kind of work. Integration class untadi, all the objects will be there, and then you will see in your execution classes only the methods and page objects. Now anybody, whoever might join your team, they will see login page means pg underscore login only, home page means pg underscore home only. So we are following a unique naming convention for all the projects. That is POM. Any questions on POM? Yeah, on all the levels or in separation? Is that clear? All right. For POF, time will not be sufficient for us. For there is only another half an hour. So let us
stop the session for this here till today. I'll go through the what to say, theoretical part of POF, and then on Saturday, Friday I'm having some work, I'm traveling, so there is no class tomorrow. On Saturday we will connect. Okay, so let us complete this theoretical part for now. Notes, Selenium, and POF. Okay, so POF means page object factory. సో ఈ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్లో మనం కొత్త ఏమైనా తీసుకొచ్చుకున్నామా, లైబ్రరీస్ కానీ కొత్త వర్క్ కొత్తది ఏమైనా వాడుకున్నామా? జస్ట్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అంతే, మెథడ్స్ అవి తప్ప వేరే ఏమైనా వాడుకున్నామా? ఆల్ దోస్ థింగ్స్ ఆర్ జావా కాన్సెప్ట్స్ ఓన్లీ, రైట్? Yes, bro. సో మనం వాడేది జావా కాన్సెప్ట్స్, కానీ ఇప్పుడు పేజ్ ఆబ్జెక్ట్ ఫ్యాక్టరీ అనేది సెలీనియం కాన్సెప్ట్. సెలీనియం వెబ్ డ్రైవర్ మనకు పేజ్ ఆబ్జెక్ట్ ఫ్యాక్టరీ అనే కాన్సెప్ట్ ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది? ముందు ఎందుకు లేదు, తర్వాత ఎందుకు వచ్చింది? పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ ముందు ఎందుకు వాడుతున్నారు అంటే, టిల్ జావా వర్షన్ 5 or 6 మనకి యానోటేషన్స్ అనే కాన్సెప్ట్ లేదు సెలీనియం జావాలో. సో జావానే యానోటేషన్స్ ని సపోర్ట్ చేయనప్పుడు సెలీనియం యానోటేషన్స్ ని వాడలేదు కదా. సో అందుకని జావా వర్షన్ 6 వరకు పేజ్ ఆబ్జెక్ట్ ఫ్యాక్టరీ అనేది లేదు, అందరూ పేజ్ ఆబ్జెక్ట్ మోడలే వాడేవారు. Once Java 6 came into market, and then Selenium took time and then created some annotations so that these annotations will work with Java language. Page object factory model will work with our Java language. So what is this page factory model? You see, POF is the advanced model for implementing POM. Idi kuda POM laantide, kaani it's an advanced model. So how it became an advanced model, I'll tell you. So here we use annotations specified by Selenium to perform the element operators. Who specified the annotations? Selenium. So that means మన వెబ్ డ్రైవర్, Selenium వెబ్ డ్రైవర్ వాళ్ళే ఏం annotations వాడాలి అనేది స్పెసిఫై చేశారు. ఆ annotations యూజ్ చేసి మనం ఎలిమెంట్స్ ని పట్టుకుంటాం. But in POM, how are we finding the elements? We are writing this, right? Driver dot find element కదా, ఈ లైన్ రాస్తేనే మనకి ఎలిమెంట్ ఫైండ్ అవుతుంది, అవునా? Come on, speak up, guys. Yes, bro. బట్ ఇప్పుడు POF లో మనం ఆ లైన్ రాయము, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఐడి అని రాసే పని లేదు. విల్ జస్ట్ డిక్లేర్ సమ్ వేరియబుల్ అండ్ యూజ్ సమ్ annotations యూజ్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఎలిమెంట్ లొకేట్ అవుతుంది. So you don't have to write a driver dot find element by. You just have to declare some variables and use some annotations with some properties. Okay. So aim annotations unnai manaki Selenium. What are the annotations that are supported by Selenium? So we have these 4 annotations. What are those? At the rate of find by, at the rate of find bys, at the rate of find all, and at the rate of cache lookup. So at the rate of find by ante నార్మల్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై అని రాస్తాం కదా మనం, దానిలాగా అనమాట. ఎట్ ద రేట్ ఆఫ్ ఫైండ్ బై అంటే దిస్ ఈస్ గోయింగ్ టు ఫైండ్ సింగిల్ ఎలిమెంట్ యాజ్ వెల్ యాజ్ మల్టిపుల్ ఎలిమెంట్స్. ఓకే, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అండ్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్? Element gives only one web element, whereas find elements gives the list of web elements. Exactly. So here మనకు find bys అంటే అందరూ అట్లా అనుకుంటారు, బట్ నో, find by, only find by will return both. Yeah, చెప్తారు. హలో, శ్రీకర్ ఎలిమెంట్స్ అంటే లిస్ట్ రిటర్న్ చేస్తారని చెప్తున్నాం. Okay, I thought you were having some question. Fine. So we have find by and find bys. So అందరూ ఏమనుకుంటారంటే this is find element and this is find elements. No, that is not the case. Find by లోనే మనకు elements రెండు వస్తాయి. This find bys and find all is something like by all. మనం చూసాం కదా, find do you remember that? By ID or name, by all, గుర్తున్నాయా? Advanced locator techniques. Yes, So these two are those things. By all ante akkada by all.
Okay, and find bys అంటే అక్కడ find by. You remember those things? What are those three advanced locators? By ID and name, Okay, by ID or name, ఓకే ఓకే by all, by all. ఇంకొకటి ఇంకొకటి I'll show you. You have to remember it. Where is this advanced locators? Is it? In which class did we discuss? Okay, here it is. C14. Now you see and tell me what are all there. by chained, Yeah, by chain. Chain. By all అంటే ఇక్కడ మనకి all find can all. find all, Normal find element అంటే find by. find by. Find bys అంటే by chain. Okay, Want to implement this by chain, you can use this find find by, bys. Find all అంటే by all. by all. Understood? So ఈ మూడు ఉన్నాయి. And then we have cache lookup. ఈ cache lookup ఏంటంటే బ్రౌజర్ cache క్లియర్ చేసుకోమంటారు కొన్నిసార్లు ఏదైనా అప్లికేషన్ పని చేయకపోతే అట్లా ఇట్లా. You know what is cache, Yes, bro. right? Browser cache. ఎస్ So cache is a temporary memory which is associated with your browser. Okay, ఇది వెబ్ అప్లికేషన్స్ కి మాత్రమే ఉంటుంది. It's a temporary memory which is associated with your browser. ఈ cache ఎందుకు యూజ్ అవుతుంది అంటే when you create an object, sorry, Selenium చెప్పి create an object అంటున్నాను నేను. So when you go to and when you open an application, okay, when you open an application in a browser, like suppose Orange HRM, ఇప్పుడు ఇక్కడ నేను Orange HRM ఓపెన్ చేశాను, and when I am opening Orange HRM or when I am sending this request to a server, it is returning me with all these elements in the page, ఎస్ right? సో నేను మళ్ళీ ఇప్పుడు ఇది క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ ఇవన్నీ సర్వర్ కి హిట్ చేసి తెచ్చుకోవాలా? It would take some time, right, to send this request to the server and then get the response from the server and then render them and then display on the browser. It would take some time. So what our browser will do is, when you are sending some requests, we'll get some response, right? These elements and all those things, these will be stored in your browser cache memory. So in the subsequent times, if you are trying the next time or the other time, it won't directly hit the server. It will bring the elements from the cache. Cache lookup లోంచి ఈ elements ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది, right? So we are storing these elements in the temporary memory, and then whenever we are hitting this will the browser will look for the elements related to this URL is present in the cache or not. If they are present, it will load from the cache first and then connect to the server while we are performing the operation. Second, if it is not present in there, it will fetch these elements from the server and then now store in the cache. Understood? Cache అనేది సింపుల్ గా మన అప్లికేషన్ స్పీడ్ గా పనిచేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. We don't have to wait until the server is responding fully. We can use the application which is in the latest cache. Understood? ఎస్ బ్రో సో అలాగే మనం కూడా ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు కొన్ని ఫైండ్ అవుట్ చేస్తాము, కానీ ఏమైతుంది, పేజ్ లోడ్ అయినప్పుడు అంటే పేజ్ రీలోడ్ అయినప్పుడు ఏమైతుంది, ఆ ఎలిమెంట్ అనేది మిస్ అయిపోతుంది. యూ హ్యావ్ టు ఫైండ్ ద ఎలిమెంట్ అగైన్. ఫైండ్ ఎలిమెంట్ అనేది ఆల్రెడీ రాయాల్సి వస్తుంది. లేదు నేను అలా రాయను అనుకుంటే యూ ఆల్రెడీ హ్యావ్ దిస్ ఎలిమెంట్ ఇన్ యువర్ క్యాష్, సో యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ దట్ ఎలిమెంట్ ఫ్రమ్ యువర్ క్యాష్. So these are all the 4 different methods. This is an extra thing that is present in the POF, page factory model. Understood? All right. So this is the basic theory of these things, and then okay, this is the basic theory. Now the remaining things we'll see in our on Saturday. Okay. Understood? POF, it runs with all the annotations, and each annotation has its own purpose. And then how do we use these annotations? How do we find this? When, in which situation we have to use this cache lookup?
And then there is another concept called Ajax element locator factory. This we'll discuss after writing the annotation. So that is why I'm not telling you now. Okay. All right. Right. So let us connect back on Saturday. Any videos నేను upload చేశాను YouTube లో, and then I'm going to upload these class files, the notes into Google Drive. Please practice. Right. 60 programs ఏం చేశారు రాసారా?